హలో గాయ్స్, బహ్రెయిన్ విజిట్ వీసాస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? వెల్కమ్ టు జానీస్ వ్లాగ్స్. గాయ్స్, నేను విజిట్ వీసాస్ గురించి రీల్స్ చేశాను. యాక్చువల్లీ 1 minute రీల్. సో అందరూ అడుగుతున్నారు ఇంకా క్లారిటీగా కావాలి, ఇంకా అంటే ఫుల్ లెంత్ వీడియో చేయండి దీనిపైన అని చెప్పి. సో నేను కూడా థింక్ చేసి ఓకే, సగం సగం ఇన్ఫర్మేషన్ ఎందుకు, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం అనేసి ఈ ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను. గాయ్స్, యాక్చువల్లీ బహ్రెయిన్కి విజిట్ పైన ఎలా రావాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి, ఎన్ని రోజులు స్టే చేయొచ్చు, మీకు ఎవరు ఇక్కడ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు లేకపోతే ఎలా మీరు అప్లై చేసుకొని బహ్రెయిన్కి రావచ్చు, అండ్ ఏమైనా ఇలా విజిట్ మీద వచ్చి జాబ్ చూసుకోవచ్చా, ఇవన్నీ చెప్తాను గైస్. అండ్ ఎంత ఛార్జెస్ అవుతాయి, మన ఇండియన్ కరెన్సీలో అయితే ఎంత బడ్జెట్ అవుతుంది, ఇక్కడైతే ఎంత బడ్జెట్ అవుతుంది, ఇక్కడ ఎవరైనా ఉంటే మీ వాళ్ళు మీకు విజిట్ మీద తీస్తే ఎలాంటి వీసాస్ ఉంటాయి, ఎన్ని రోజులు స్టే చేయొచ్చు, ఇవంతా చెప్తాను గైస్. త్రూ ఆన్లైన్ మీరైనా అప్లై చేసుకోవచ్చు, అది కూడా ఉంది. త్రూ ఏజెంట్ అయినా, ఏజెంట్ కూడా పెద్ద ఎక్కువ ఏం ఛార్జ్ చేయరు, వాళ్ళు మినిమం ఛార్జెస్ తీసుకుంటారు. సో ఎన్ని వీసా టైప్స్ ఉన్నాయి, వాటికి ఎంత ఛార్జెస్ అవుతాయో ఇప్పుడు చూద్దాం గాయస్. నేను ఒక డైరీ పట్టుకొని వచ్చాను అని ఏదో మీకు టీచర్ని అనుకోవద్దు, జస్ట్ మీకు క్లారిటీగా ఉండాలి అని చెప్పి కొంచెం నోట్ పాయింట్స్ రాసుకున్నాను గాయస్. రీల్స్లో చెప్పిన విధంగా బహ్రెయిన్లో మ్యాక్సిమం 4 టైప్స్ ఆఫ్ విజిట్ వీసాస్ ఉన్నాయి. మనం యూజ్ చేసేది ఎక్కువ 3 టైప్సే, 14 days, 30 days, 90 days పీరియడ్. ఇవి విజిట్ వీసాస్కి ఉన్న పీరియడ్స్. 4th వీసా ఏంటంటే ఎక్కువ అఫీషియల్స్, బిగ్ అఫీషియల్స్ అంటే ఎక్కువ శాలరీడ్ ఉంటారు కదా, వాళ్ళు అదర్ టైప్ వీసా ఉంటుందన్నమాట. అంటే విజిట్ వీసాలోనే అదర్ టైప్ ఉంటుంది. దాంట్లోనే మళ్ళీ స్పాన్సర్ వీసా అండ్ ఫ్యామిలీ వీసా. ఆ వీసాస్ ఏంటి అంటే 6 yearsకి కూడా వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఇది ఎవరు తీసుకుంటారంటే పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీసాస్ తీసుకుంటారు. సో ఇది ఎక్కువ టచ్ చేయరు. అండ్ ఆ 3 వీసాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 వీసాస్లో ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఎంట్రీ గాయస్, 14 daysకి ఇస్తారు. 2 weeks పీరియడ్కి 14 daysకి ఇస్తారు. యాక్చువల్గా త్రూ ఆన్లైన్, త్రూ గవర్నమెంట్ ద్వారా వెళ్తే వాళ్ళు జస్ట్ 5 BD వీసా ఫీజు వచ్చేసి 5 BD, ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుంది గాయస్, అది 4 BD, టోటల్ 9 BD ఛార్జ్ చేస్తున్నారు గవర్నమెంట్ అయితే. అదే త్రూ ఏజెంట్, నేను ఇది ఏజెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాను. ఒక్కో ఏజెంట్ ఒక్కొక్క రేట్ ఇవ్వచ్చు. అతను చెప్పింది ఏంటంటే 14 daysకి వాళ్ళు 15 BD ఛార్జ్ చేస్తున్నారు, బహ్రెయిన్ దినార్ 15 BD. అండ్ మన ఇండియన్ కరెన్సీలో అయితే త్రూ ఆన్లైన్ అప్లై చేసుకుంటే 9 BD కదా గైజ్, అంటే బహ్రెయిన్ దినార్ 9 BD కదా, అది ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 2150 రూపీస్. జస్ట్ 14 days విజిట్కి 2150 రూపీస్ వీసా ఛార్జ్ అవుతుంది గైజ్. ఫ్లైట్ది తర్వాత చెప్తాను ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత ఉంటుంది దాని కాస్ట్ కూడా తర్వాత చెప్తాను. ఇది వీసా 14 daysకి 2150 రూపీస్ వీసా కాస్ట్ గైజ్ ఇండియన్ రూపీస్లో. సో ఏజెంట్ అయితే 15 BD చెప్పాడు. ఏజెంట్ ద్వారా వెళ్తే ఇండియన్ కరెన్సీలో 3600 రూపీస్ 14 daysకి. అది సెకండ్ వీసా. ఇంకొకటి 30 daysకి ఇస్తారు గైస్. 30 days అది ఎలా అంటే 30 days అని కాదు, నార్మలీ ఇది అలా పిలుస్తారు 30 days వీసా అని. ఇది 3 monthsకి ఇస్తారు. 3 months అంటే ఇప్పుడు 3 months అంటే 90 days పీరియడ్ కదా, అది 30 days. నువ్వు ఎవ్రీ 30 daysకి వన్స్ బహ్రెయిన్ నుంచి అవుట్ అయిపోవాలి. బహ్రెయిన్లో మాక్సిమం నువ్వు 30 days స్టే చేయాలి. తర్వాత నువ్వు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రావచ్చు. అలా 3 months ఉంటుంది. ఆ వీసా 3 months ఉంటుంది. సో ఈ వీసాని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చాలామంది. ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ని తీసుకొచ్చుకుంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఈ వీసాని ప్రిఫర్ చేస్తారు. 30 days ఉంటుంది పీరియడ్. 30 daysకి నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి. దీనికి కాస్ట్ ఎంత చెప్పాడు అంటే, ఓకే, త్రూ గవర్నమెంట్ వెళ్ళినామంటే అది మాక్సిమం 30 days కదా, సో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 12 BD ప్లస్ ప్రాసెసింగ్ ఫీ. టోటల్ వాళ్ళు గవర్నమెంట్ ఛార్జ్ చేసేది 16 BD ఫర్ 30 days. లైక్ సే 3 monthsకి వాళ్ళు 16 BD ఛార్జ్ చేస్తున్నారు వీసా కాస్ట్. 16 BD కన్వర్టెడ్ టు INR ఇండియన్ రూపీస్లో అయితే 3800 రూపీస్ గైస్ గవర్నమెంట్ ఛార్జ్ చేసేది. అదే త్రూ ఏజెంట్ వెళ్ళాము అంటే, ఏజెంట్ నాకు 30 days పీరియడ్కి 22 BD చెప్పాడు. 22 ఇన్ ద సెన్స్ INRలో కన్వర్ట్ చేస్తే 5200 రూపీస్. బహ్రెయిన్ దినార్లో అయితే ఎవ్రీ వీసా పైన నేను అబ్జర్వ్ చేసింది 6 BD వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో నియర్లీ ఇప్పుడు ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 15 to 1600 వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటున్నారు ఏజెంట్లు. సో ఇంకొకటి మల్టిపుల్ ఎంట్రీ. ఈ వీసా పైన నేను బహ్రెయిన్కి వచ్చాను స్టార్టింగ్లో. సో ఇది మల్టిపుల్ ఎంట్రీ వీసా. ఎలా అంటే 1 yearకి ఇస్తారు గైస్. 1 yearకి ఎవ్రీ 3 months అంటే 90 days పీరియడ్కి నువ్వు ఎగ్జిట్ అవ్వాలి. ఈ ఎగ్జిట్ కూడా ఎలా ఉంది అంటే, ఫస్ట్ స్టార్టింగ్లో
జస్ట్ ఇక్కడ బహ్రెయిన్ అండ్ సౌదీ దగ్గరగానే ఉంటాయి. సౌదీకి బహ్రెయిన్కి రోడ్ వే ఉంది గైస్. సో అక్కడ సౌదీ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళి స్టాంపింగ్ వేసి వచ్చేవాళ్ళు. అది విచ్ ఇస్ ఇల్లీగల్ గైస్. అది అక్కడికి వెళ్తే పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు. అంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్ ఉంటేనే కదా రాణిస్తారు. సో ఇది ఇల్లీగల్ అనమాట. అలా కొంతమంది చేసేవాళ్ళు ఇప్పుడు ఫుల్ స్ట్రిక్ట్ అయిపోయింది. చేశారు కూడా, చాలామంది ఏజెంట్లు అలా చేశారు. ట్రావెల్స్ వాళ్ళని మనం కన్సల్ట్ అయితే వాళ్ళు మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. అంటే ఎవ్రీ 3 monthsకి ఇండియాకి వెళ్ళి బహ్రెయిన్కి మళ్ళీ రావాలి అంటే కష్టం అవుతుంది కదా, అంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా, ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ అవుతుంది కదా. అదేదో ఆ ఫ్లైట్ ఛార్జెస్లో సగంకి ఇంకా కొంచెం సగం ఇచ్చాము అంటే ఈ ఏజెంట్లు మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ స్టాంపింగ్ వేయించి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే అక్కడ స్టాంప్ పడుతుందో ఇక్కడ వీసా రెన్యూ అయిపోతుంది. అలా చేసేవాళ్ళు గైస్. అది విచ్ ఇస్ వెరీ ఇల్లీగల్. అండ్ ఇంకోటి ఏంటి, అఫీషియల్గా అయితే దుబాయ్కి వెళ్ళి రావచ్చు గైస్. అండ్ దుబాయ్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా మనము. దుబాయ్కి 40 minutes బహ్రెయిన్ నుంచి. సో మళ్ళీ ఏజెంట్ని కన్సల్ట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 3 months అయిపోయింది, నాది 1 year విజిట్ వీసా, 3 months అయిపోతుంది అంటే వాళ్ళు టికెట్ బుక్ చేస్తారు అప్ అండ్ డౌన్. వీసా ఏం అవసరం లేదు మళ్ళీ దుబాయ్కి. మేబీ వాళ్ళు వీసా వేస్తారు. త్రూ ఏజెంట్ వెళ్ళాను గైస్. అంత ప్రాపర్ ఐడియా లేదు దానిపైన అయితే. దుబాయ్కి ఈజీగా అంటే 3 months అయిపోతే ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు. దుబాయ్కి వెళ్ళేసి మళ్ళీ జస్ట్ 1-2 hours వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ బహ్రెయిన్కి వచ్చేయచ్చు. సో నీ వీసా రెన్యూ అయిపోతుంది. అలా నువ్వు 1 year చేసుకోవచ్చు గాయస్. 1 year పాటు నీ వీసా రెన్యూ అయిపోతూనే ఉంటుంది. ఈ వీసాకి వాళ్ళు గవర్నమెంట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు అంటే 40 BD ఐ థింక్, 40 BD టోటల్ ప్లస్ ప్రాసెసింగ్ ఫీ, టోటల్ 44 BD. ప్రాసెసింగ్ ఫీ వాళ్ళు ఎవ్రీ వీసాకి 4 BDనే తీసుకుంటున్నారు. టోటల్ 44 BD. 44 BD కన్వర్టెడ్ ఇంటూ INR 10,500 రూపీస్ గైస్. అది ఆ వీసా 10,500 త్రూ ఆన్లైన్ కానీ మన ఓన్గా అప్లై చేసుకున్న, త్రూ గవర్నమెంట్ ద్వారా మనం గవర్నమెంట్కి వెళ్ళి మినిస్ట్రీకి వెళ్ళి అప్లై చేసుకున్న 10,500. అది త్రూ ఏజెంట్ అయితే 6 BD ఎక్స్ట్రా ఛార్జ్ కదా. సో 50 BD చెప్పాడు. 11,950 రూపీస్. ఇప్పుడున్న కరెన్సీ అంటే ఇప్పుడు ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ కన్వర్ట్ చేసి నేను చెప్పాను. ఈ రేట్ మారచ్చు, తగ్గచ్చు, పెరగచ్చు అలా. అంటే ఇప్పుడు 1 BD, 1 బహ్రెయిన్ దినార్ ఈక్వల్ టు 239 ఉంది గైస్. సో ఆ 239తో నేను కన్వర్ట్ చేసి ఈ అమౌంట్ చెప్తున్నాను. ఒక్కోసారి 236 రావచ్చు, 235 కంటే తగ్గలేదు ఈ మధ్య కాలంలో. 235 కాన్స్టెంట్ ఉంది. సో అలా ఎక్స్చేంజ్ రేట్ మారుతూ ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్ కొంచెం హండ్రెడ్స్లో వేరే అవుతూ ఉంటుంది. సో ఇది 3 types ఆఫ్ వీసాస్ గైస్. ఎక్కువ ప్రిఫర్ చేసేది మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే తక్కువ పీరియడ్ ఉండాలి. ఇది మెయిన్. ఈ 14 days సింగిల్ ఎంట్రీ ఎవరు తీసుకుంటారంటే ఫారినర్స్ గైస్. ఎవరైతే జస్ట్ ఈ బహ్రెయిన్ని విజిట్ చేసి వెళ్ళిపోదాము అనుకుంటారు కదా, వాళ్ళు ఈ వీసాని ప్రిఫర్ చేస్తారు. టూరిజం జస్ట్ నార్మల్గా అన్ని కంట్రీస్ తిరుగుతారు కదా, అన్వేషణ లాగా. సో అలా వాళ్ళు ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఈ 14 daysని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ది ఈ ఫ్యామిలీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు గైస్. ఈ 30 days అండ్ లాంగ్ టర్మ్ మల్టిపుల్ ఎంట్రీ 1 year వీసా ఉంది కదా అది. ఎందుకంటే జాబ్ వెతుక్కోవడానికి టైం పడుతుంది. ఇన్ కేసు జాబ్ పర్పస్ వచ్చి విజిట్ పైన వచ్చి జాబ్ చూసుకోవాలి అంటే చూసుకోవచ్చు. నేను ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకొక రీల్లో చెప్తాను. నాకు ఇంకా సరిగ్గా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒకానొక టైంలో మనం విజిట్ వీసా పైన ఉన్నా కూడా సమ్ ఛార్జ్ పే చేసి వీసా కన్వర్ట్ చేసుకుంటూ ఉన్నారు. వర్క్ పర్మిట్ వీసాకి కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. ఒకనొక టైంలో అది ఆపేశారు. విజిట్ వీసాస్ కన్వర్టెడ్ లేదు అని చెప్పేశారు. ఇప్పుడు ఎలా ఉందో రూల్ తెలియదు గైస్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు రూల్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. వీళ్ళ ఇష్టం వీళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారు గైస్. దానికి తగినట్లు మనం ఉండాలి. సో ఇప్పుడు ఏం అప్డేట్ ఉందో ఎగ్జాక్ట్గా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు. సో నేను కరెక్ట్ కనుక్కొని దాని గురించి రీల్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే యూస్ఫుల్ అయితే. ఓకే, ఇంకా ఫ్లైట్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఎనీ ఫ్లైట్ గైస్, ఏ ఫ్లైట్లో అయినా రావచ్చు. మీరు డైరెక్ట్ రావాలంటే బహ్రెయిన్కి డైరెక్ట్ ఫ్లైట్ గల్ఫ్ ఎయిర్ మాత్రమే ఉంది. సో గల్ఫ్ ఎయిర్ వాళ్ళతో చెన్నై టు బహ్రెయిన్, బెంగళూరు టు బహ్రెయిన్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. లేదు వెయిటింగ్ అయినా ఓకే అంటే చాలా నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నాయి గైస్. సో ఇక్కడ ఏంటి నేనేం చెప్తాను అంటే ఫ్లైట్ విజిట్ వీసా మీద వచ్చేవాళ్ళు ఎయిదర్ ఇండియాలో అయినా సరే బహ్రెయిన్లో అయినా సరే మీ అప్ అండ్ డౌన్ టికెట్ చూపించాలి. మీరు విజిట్ పైన వస్తున్నారు కాబట్టి ఇన్ని రోజుల పీరియడే ఉంటుంది కదా, అన్ని రోజుల తర్వాత మీరు వెళ్ళిపోతున్నట్లుగా వాళ్ళకి టికెట్ చూపించాలి. సో అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేసుకోవాలి. నేను ఏమంటానంటే అప్ అండ్ డౌన్ టికెట్ ఈస్ ద బెస్ట్. ఎందుకు అంటున్నానంటే చాలా మంది విజిట్ పైన వచ్చే వాళ్ళు డమ్మీ టికెట్ బుక్ చేసుకొని వస్తారు గైస్. వెళ్ళేటప్పుడు వాళ్ళకి కరెక్ట్గా తెలియదు కదా. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక 30 days పీరియడ్ ఉన్న వీసా తీసుకున్నావు అనుకో, ఆ 30 daysలో మేబీ నువ్వు 20 daysకే వెళ్ళిపోవచ్చేమో. అంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిపోవచ్చేమో. అప్పుడు టికెట్ని చేంజ్ చేసుకోవడము లేదా టికెట్ క్యాన్సిల్ చేసి ఇంకోటి బుక్ చేసుకోవాలంటే అది ఎక్స్పెన్సివ్ కదా కొంచెం. సో ఎందుకు ఆ హెడేక్ అంతా అని డమ్మీ టికెట్ బుక్ చేసుకుంటారు.
సో నాకు తెలిసి ఏంటంటే మన రిలేటివ్స్ ఎవరైనా వచ్చేటట్లయితే వాళ్ళు వెళ్ళి డేట్ కన్ఫామ్గా చూసుకొని అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేసుకుంటే, రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటే మీకు టికెట్ తక్కువ పడుతుంది. సో అది బెటర్ అనుకుంటున్నాను నేను. డమ్మీ టికెట్ కూడా త్రూ ఏజెంట్ వెళ్తే వాళ్ళు జస్ట్ 5 BD ఛార్జ్ చేస్తారు గైస్. 1200 1300 రూపీస్ ఇండియన్ రూపీస్ వాళ్ళు డమ్మీ టికెట్ ఇస్తారు. డమ్మీ టికెట్ ఇన్ ద సెన్స్ అది కూడా ఒరిజినలే, వాళ్ళు బుక్ చేస్తారు మనకి ఫ్లైట్. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడైతే బహరీన్లో ల్యాండ్ అవుతామో వాళ్ళు ఆ టికెట్ని క్యాన్సిల్ చేస్తారు. అది ఓన్లీ కొన్ని ఫ్లైట్స్, కొన్ని ఎయిర్లైన్స్ మాత్రమే అలౌ చేస్తారు. ఆ ఎయిర్లైనే వీళ్ళు బుక్ చేస్తారనమాట. అలా చేస్తారు. అండ్ ఇక్కడికి విజిట్ పైన వచ్చే వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఐ మీన్ ఎమిగ్రేషన్లో ఎలా ఫేస్ చేయాలి, ఇండియాలోనే ఎక్కువ అడుగుతారు గైస్. ఇక్కడైతే పెద్ద ఏం పట్టించుకోరు. అంటే స్టార్టింగ్ ఫస్ట్లో న్యూ టు బహరీన్ అయితే కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా అంటే ఎక్కడ స్టే చేస్తున్నావు, ఎవరితో ఉంటున్నావు, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా, ఇలా అడుగుతారు. ఇండియాలో అయితే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ గైస్. వాళ్ళు ఎమిగ్రేషన్లో ఎవరు ఉంటారు అండ్ ఈవెన్ బోర్డింగ్లో కూడా చాలా క్వశ్చన్స్ ఫేస్ చేయాలి. ఇండియాలోనే కొంచెం హెడేక్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేయాలి అంటే మీ పాస్పోర్ట్ మ్యాండేటరీ, వీసా విచ్ ఈజ్ ఈ విజిట్ వీసా అండ్ ఫ్లైట్ టికెట్. ఇంకా మీరు ఏజెంట్ అంటున్నాను, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉండి ఇక్కడ ఉండి వాళ్ళు మీకు వీసా పంపించుంటే, ఎవరైతే పంపించారో వాళ్ళ సివిల్ ఐడి ఉంటుంది గైస్. ఇక్కడ మనకి ఇండియాలో ఆధార్ ఎలా ఐడి ప్రూఫ్స్ ఉంటాయో ఇక్కడ కూడా ఒక ఐడి ఉంటుంది, సివిల్ ఐడి, సిపిఆర్. ఆ సిపిఆర్ కాపీ ఇన్ ద సెన్స్ ఐడి ప్రూఫ్స్ కాపీస్ వాళ్ళవి పెట్టుకొని అక్కడ మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ అడ్రస్లో ఉన్నారు అని వాళ్ళకి చెప్పాలి. ఎన్ని రోజులు స్టే చేస్తావు అని అడుగుతారు. సో మీ ఎంత టైం స్టే చేస్తావు వాళ్ళకి చెప్పాలి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు కదా. సింపుల్ క్వశ్చన్సే, బట్ అదే కొంచెం ఎక్కువ అడుగుతారు. బహరీన్లో అయితే అన్ని క్వశ్చన్స్ ఏం అడగరు. ఎక్కడ ఉంటున్నావు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా తీసుకోవచ్చేమో మేబీ సెక్యూరిటీ పర్పస్. వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ సిపిఆర్ ఐడి డీటెయిల్స్ తీసుకుంటారు గైస్, అంతే. ఇది ఎయిర్పోర్ట్లో ఫేస్ చేసే క్వశ్చన్స్ కానీ ఇంకా డాక్యుమెంటేషన్ వైజ్ అయితే ఇంతే గైస్. ఇంక ఎక్స్ట్రా క్యారీ చేయాల్సినంత అవసరం ఏం లేదు. అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే ఆ వచ్చే రోజు టికెట్ది కూడా చూపించాలి. ఓకే, మీ ఓన్గా మీరు అప్లై చేసుకొని త్రూ ఆన్లైన్ అప్లై చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తారు గైస్. గవర్నమెంట్ కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తుంది కదా. ఏదైతే మనం అమౌంట్ కడతామో ఫస్ట్ టైం, ఇన్ కేస్ ఎనీ రీజన్ ఇఫ్ దే విల్ రిజెక్ట్, సారీ అంటే గైస్ అండ్ వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే గవర్నమెంట్కి మన ఓన్గా అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు గైస్. బ్యాంక్ స్టేట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బెటర్ అని నేను విన్నాను. నేను వచ్చే టైంలో, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. త్రూ ఏజెంట్ వెళ్ళాము అంటే బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళు ఏమీ అడగరు గైస్. జస్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్ అడుగుతారు, ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సిపిఆర్ అడుగుతారు. అంతకు మించి ఇంకా ఏమీ అడగరు. ఆన్లైన్ మీరు బహరీన్ అఫీషియల్ వెబ్సైట్, ఈ వీసా వెబ్సైట్కి వెళ్ళేసి లింక్ ప్రొవైడ్ చేస్తాను గైస్. స్టెప్స్ కూడా ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ పోర్టల్లోకి వెళ్ళాలి, స్టెప్ వైజ్ ఉంది. నేను అది లాస్ట్లో ఆ ఇమేజ్ యాడ్ చేస్తాను. ఇప్పుడు చాలా ఈజీ ఉంది గైస్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా రావచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ చేసేసారు. త్రూ ఆన్లైన్, త్రూ వెబ్సైట్ ద్వారా మీరు వీసా అప్లై చేసుకోవచ్చు. ఏం లేదు గాయస్, జస్ట్ మీరు ఏ వీసా కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తారు. అప్లికేషన్ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేశాక త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఏదైనా సరే పేమెంట్ చేసేసిన తర్వాత మీకు 6 to 8 వర్కింగ్ డేస్ గైస్. త్రూ ఆన్లైన్ మీరు అప్లై చేసుకుంటే 6 to 8 బిజినెస్ వర్కింగ్ డేస్ వాళ్ళు టైం తీసుకుంటారు. ఆ లోపు మీకు వీసా వచ్చేస్తుంది. మ్యాక్సిమం 100కి 100% వీసా వచ్చేస్తుంది గైస్. ఆ వీసా ప్రింట్ చేసుకొని మీరు తీసుకోవచ్చు, అంతే. అండ్ ఇంకా చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఏ లాంగ్వేజెస్ ఉంటాయి ఇక్కడ, ఎక్కువ ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు అని. గైస్ ఇక్కడ ఎక్కువ హిందీ, ఇంగ్లీష్ మాట్లాడతారు. లాంగ్వేజెస్తో మీకు ప్రాబ్లమే ఉండదు, నో ప్రాబ్లం. ఇక్కడ అరబిక్లోనే మాట్లాడాలా, వాళ్ళ లాంగ్వేజ్ మాకు రాదు కదా అనే ప్రాబ్లం ఏమి ఉండదు. హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడతారు. అండ్ ఇంకేమైనా మర్చిపోయానా, అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. యా గైస్, త్రూ ఏజెంట్ ద్వారా వెళ్ళాము అంటే జస్ట్ 1 to 3 వర్కింగ్ డేస్లో వీసా వచ్చేస్తుంది గైస్. త్రూ ఏజెంట్ అయితే మనం ట్రావెల్ ఏజెన్సీతో కాంటాక్ట్ అయ్యి త్రూ ఏజెంట్ ద్వారా తీసుకున్నాము అంటే జస్ట్ 3 వర్కింగ్ డేస్లో వాళ్ళు వీసా ప్రొవైడ్ చేస్తారు గైస్.
ఇది వీసా ఇన్ఫర్మేషన్ అండ్ యా లాంగ్వేజెస్ ఇవి మాట్లాడతారు అండ్ ఏ వీసాకి ఎంత కాస్ట్ అవుతుందో మొత్తం ఆల్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఇమేజ్ యాడ్ చేస్తాను, కంపల్సరీ చూడండి. డెఫినెట్గా ఈ వీడియో ఎవరో ఒక్కరికైనా గాయస్, నేను ఇంత కష్టపడి రీసెర్చ్ చేసి మీకోసం ఈ వీడియో చేసినందుకు అట్లీస్ట్ ఒక్కరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను గాయస్. ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా డొమెస్టిక్ వీసాస్ అండ్ అవుట్ సైడ్ వీసాస్ కూడా చాలా ఉన్నాయి, చాలా టైప్స్. ఇది జస్ట్ విజిట్ వీసాస్ గురించి మాత్రమే చెప్పాను. అండ్ ఈ ఇయర్ వీసాస్ కాస్ట్ కూడా పెరిగింది గాయస్, పెంచేశారు డిసెంబర్ 30 నుంచి. పెట్రోల్ ఛార్జెస్ పెరిగాయి, అన్నీ పెరిగాయి గాయస్. ఈవా ఇన్ ద సెన్స్ ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్ కూడా పెరిగిపోయింది, అన్నీ పెంచారు ఈ ఇయర్ నుంచి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది. యా గాయ్స్, విజిట్ వీసా గురించి మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగే కంటిన్యూ చేస్తాను, మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్తాను గాయస్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.